వెల్కమ్ టు సుకేష్ ఎకానమిక్ క్లాసెస్. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని ప్రస్తుతం ఉన్న $200 బిలియన్ నుండి 2034 నాటికి $1 ట్రిలియన్, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడం కోసము తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురానున్నారు. అందులో భాగంగా 10 స్ట్రాటజీలను ఎంపిక చేశారు. దానిలో థర్డ్ స్ట్రాటజీ ఏంటిది అంటే గేమ్ చేంజర్ ప్రాజెక్ట్స్. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును కాస్త ఒక్కసారిగా అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలి అంటే గేమ్ చేంజర్ ప్రాజెక్ట్స్ అనేది కీలక పాత్ర వహిస్తాయి. ఈ గేమ్ చేంజర్ ప్రాజెక్ట్స్లో భాగంగా భారత్ ఫ్యూచర్ సిటీ అనేది కీలకమైనది. హైదరాబాద్ లాంటి మహానగరంగా ఇంకొక నగరాన్ని కూడా తీర్చిదిద్దడం కోసము భారత్ ఫ్యూచర్ సిటీని 30,000 ఎకరాలలో డెవలప్ చేస్తున్నారు. ఈ భారత్ ఫ్యూచర్ సిటీలో ఐటీ సెక్టార్ని, సర్వీస్ సెక్టార్ని అత్యధికంగా డెవలప్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఫార్మా కంపెనీలను కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్ లాంటి మహానగరాన్ని ఏర్పాటు చేస్తున్నారు భారత్ ఫ్యూచర్ సిటీలో భాగంగా. అదేవిధంగా డ్రై పోర్ట్స్ను కూడా హైదరాబాద్ లాంటి మహానగరంకి దగ్గరలో ఏర్పాటు చేయనున్నారు. డ్రై పోర్ట్ అంటే ఏంటిది అని అంటే మనకి జల రవాణాకు అయ్యే ఎగుమతులు దిగుమతులన్నీ కూడా మనకి నౌకా పోర్టులలో ఎక్కువగా పోర్ట్స్ ఉంటాయి. అలా భూభాగంలోనే ఎగుమతులు దిగుమతులు అయ్యే విధంగా ఒక కారిడార్ ఉండడం కోసము ప్రత్యేకంగా డ్రై పోర్టును ఏర్పాటు చేయనున్నారు. డైరెక్ట్గా ఇక్కడ నుంచే వస్తువులు విదేశాలకు ఎగుమతులు అయ్యే విధంగా లావాదేవీలన్నీ కూడా ఒకే ప్రాంతంలో ఏర్పాటు చేసుకునే ప్రక్రియనే డ్రై పోర్టు. ఇది భూభాగంలో చేస్తారు కాబట్టి దీన్ని డ్రై పోర్ట్ అంటారు. జలభాగం దగ్గర ఎక్కువగా పోర్ట్స్ ఉంటాయి, భూభాగంలో డ్రై పోర్ట్స్ ఉంటాయి. ఈ డ్రై పోర్టును ఆంధ్రప్రదేశ్లోని కృష్ణాపట్నం ఓడరేవుకు కూడా అనుసంధానం చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా బుల్లెట్ ట్రైన్ కారిడార్స్ను కూడా తీసుకొస్తున్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు, హైదరాబాద్ నుంచి చెన్నైకి, వయా ఆంధ్రప్రదేశ్లోని అమరావతి నుండి చెన్నైకి బుల్లెట్ ట్రైన్ కారిడార్ని ఏర్పాటు చేసి బుల్లెట్ ట్రైన్ వెళ్ళే మార్గం మధ్యలో ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ని ఏర్పాటు చేస్తే పరిశ్రమలు డెవలప్ అవుతాయి. అక్కడ ఇండస్ట్రియల్ టౌన్షిప్ని కూడా ఏర్పాటు చేసే ప్రక్రియను మొదలుపెట్టారు. ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ పరిధి మధ్యలో అంతా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ను కూడా ఏర్పాటు చేసి ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను వృద్ధి పథంలోకి తీసుకెళ్లడం కోసము గేమ్ చేంజర్ ప్రాజెక్ట్స్ను తీసుకురానున్నారు. థ్యాంక్ యూ.